అందరికీ జైలు. ఇక్కడ బ్యానర్ లో కళానికి సంఖ్యల అనేది వచ్చినప్పటి నుండి నా మెదడులో ప్రశ్నగా ఉన్నది. నిజానికి ఈ దేశానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 52వ ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికైనటువంటి బిఆర్ గవాయ్ గారు ఆయన ఎన్నికైనటువంటి వెంటనే ఒక మాట చెప్పిండు, ఈ దేశానికి రాజ్యాంగం మాత్రమే సుప్రీం, వేరే ఏది సుప్రీం కాదని. అట్లాంటి రాజ్యాంగమే సుప్రీం అనేటువంటి ఈ దేశంలో మీకు ఒరే రిక్షా సినిమా చూస్తే ఒరే రిక్షా సినిమాలో ఒక పాట ఉంటుంది, రాజ్యాంగం మొదటి పేజీ కళ్ళు తెరిచి చూసుకోండి, మనిషికి మాట్లాడే హక్కు, మనిషికి జీవించే హక్కు అని. అంటే మొదటి పేజీలోనే ఆర్టికల్, ఇంతకుముందు రాయేష్ అని చెప్పిండు, ఆర్టికల్ 19లో మనిషికి మాట్లాడే స్వేచ్ఛ, రైట్ టు ఫ్రీడమ్ ఉంది, రైట్ టు స్పీచ్ ఉంది అనిపించి, అందులోనే 19లో 1A క్లాజ్లో క్లియర్ చెప్తారు, మనిషికి స్వేచ్ఛగా ఏ అభిప్రాయాన్నైనా తెలిపేటువంటి హక్కు ఉందని కూడా చెప్తారు. భారత రాజ్యాంగం 19(1)A ఓపెన్ చేసి చూసుకోండి జిల్లా కలెక్టర్ గారు, మనిషికి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది, నీకు చేతనైతే వాళ్ళు మాట్లాడిన దాని మీద చర్యలు తీసుకునేటువంటి పని మాత్రమే నువ్వు చేయాలి, కానీ మాట్లాడద్దు అని చెప్పడానికి నువ్వు అర్హునివి కాదు. ఒకవేళ అర్హునివి అనుకుంటే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు నువ్వు వ్యతిరేకంగా మాట్లాడిన వాడు అవుతావు. 2025 జూలై 5 నాడు ఇదే సుప్రీంకోర్టు మొన్ననే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించిన కేసులో ఇది కూడా బీఆర్కు సంబంధించిన వ్యక్తికి సంబంధించిన కేసులనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దానికన్నా ముందే సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. అప్పుడు గవాయ్ గారు కూడా న్యాయమూర్తిగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జర్నలిస్టులను అవహేళన చేస్తూ ఎవరు మాట్లాడినా కూడా సుప్రీంకోర్టు ఆ రూల్స్ ప్రకారంగా మీ మీద చర్యలు తీసుకోబడతాయని, దానికి వ్యతిరేకంగా ఈరోజు చాలా మంది దళితులే మాట్లాడుతూ ఉన్నారు. రెండవది, ఈ రోజు ఆయన మాట్లాడకుండా ఆపడం అనేది ఏదైతుందో అది సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకము. ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ని అసలు ఏ పదవి లేకుండా కనీసం ఏదైనా రానున్న రోజుల్లో ఏదో కొద్దిగా ఆయన మీద సెంటిమెంట్ ఆయన కూడా ఎమ్మెల్యే అవుతానని అనుకున్న కేకే మహేందర్ రెడ్డి ఆయన జీవితానికి రాజకీయ సమాధి కట్టుకుంటానని కేకే మహేందర్ రెడ్డి సంబంధించిన విషయంలో కూడా తప్పకుండా మేము చెప్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత రాజ్యాంగ హక్కు అయినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుని హరిస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఎన్ని రోజులు మీరు ఆయనను బంధించినా కేవలం బాలు కాయతి అనే వ్యక్తిని మీరు మాట్లాడద్దు అని చెప్తే బాలు కాయతికి అండగా ఈరోజు 100 ఛానళ్ళు 100 మంది ఇక్కడ మాట్లాడడానికి వచ్చారు. రేపటి రోజున మీరు దీన్ని కొనసాగిస్తే మాత్రం ఆ కొనసాగింపు బలగం టీవీలో మీరు మాట్లాడకుండా చేస్తారు కావచ్చు, కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టద్దు, సోషల్ మీడియాలో రాయొద్దు అని చెప్పేటువంటి అర్హత ఎవరికీ లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాని మీద మీరు కేసులు పెట్టడం సిగ్గుచేటు. మీరు కలెక్టర్ గా ఉన్నారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనే విషయాన్ని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు జిల్లా కలెక్టర్ అనే వ్యక్తి అన్ని పార్టీలను అన్ని మతాలను అన్ని కులాలను ముందు వారుగానే కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా మీరు ఆడుకుంటా ఉంటే ఈ రోజు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక 6 రోజులలో నువ్వు ఇక్కడికి పదవిలో వచ్చినావంటే నీకు ఎంత కక్ష ఉందో కూడా మేము అర్థం చేసుకుంటా ఉన్నాం. దయచేసి ఈ రోజు బాలు కాయతి అన్నని టార్గెట్ చేసుకోవాలనే మీ కుట్రల్ని ఈ రోజు 10 మంది వచ్చి మాట్లాడుతా ఉన్నాం. రేపు పొద్దున ఇది హైదరాబాద్ కనుక తగిలితే కేకే మహేందర్ రెడ్డి రాజకీయ సమాధిని బాలు కాయతి ఈ రోజు ఇక్కడ ఈ మీటింగ్ అవుతుందో ఇక్కడ నుండి మొదలు పెడతామని కూడా మేము చెప్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. కేకే మహేందర్ రెడ్డి ఇన్ని రోజులు సెంటిమెంట్ తో బతికిండు, కనీసం రానున్న రోజుల్లో ఆయన కూడా ఎమ్మెల్యే అయితే అనుకున్నాడు, కానీ ఈ రోజుతో ఆ సెంటిమెంట్ కూడా చచ్చిపోయింది. నువ్వు రాజకీయంగా చచ్చిపోయినావు అనే విషయాన్ని మేము బల్లగుద్ది చెప్తా ఉన్నాం. ఇక్కడ ఇంకో విషయాన్ని చెప్తా ఉన్నా, అంటే ఆ బాలు కాయతానికి సంబంధం లేనటువంటి విషయం. నేను అనుకుంటా ఉన్నా తీన్మార్ మల్లన్న అనే ఒక వ్యక్తి లాస్ట్ టైం కేసీఆర్ ను తిడితే ఆయన తీసుకుపోయి కేసులు పెట్టి జైలు చేసి అదే చేసి అంటే ఈ రోజు మల్లన్న రాజకీయ నాయకుడై పోయి అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు జర్నలిస్ట్ గా ఉన్నటువంటి బాలు కాయతిని జర్నలిస్ట్ గానే ఉంచుర్రి. మీరు ఇట్లాంటి అరాచకాలు ఆయన మీద నిర్బంధాలు పెట్టి ఆయన రాజకీయాల్లో గుంజి రేపు పొద్దుగాల కేకే మహేందర్ రెడ్డికి బొగులుగా తయారు చేసుకునే ప్రయత్నం మాత్రం చేయదని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.